ఈ వీడియోతో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ ని ప్రారంభిస్తున్నాం. చాప్టర్ని 2 భాగాలుగా చేస్తున్నానండి. మొదటి భాగంలో లెసన్స్ ని వివరించడం జరుగుతుంది. రెండో భాగంలో మొదటి చాప్టర్లో ఉన్న మొత్తం గ్రామాన్ని ఇంకా ఏవైనా ఉంటే వాటిని వివరించడం జరుగుతుందండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో లెసన్స్ ని ఎంత సులభంగా వివరించడం జరిగిందో మీకు తెలుస్తుంది. అబ్రాహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఈరోజు మనం చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన అబ్రహం లింకన్ రాసిన హృదయపూర్వకమైన మరియు జ్ఞానపూర్వకమైన లేఖను అన్వేషించబోతున్నాం. ఈ లేఖ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అనే శీర్షికతో లింకన్ తన కుమారుని విద్య కోసం తన ఆశలు మరియు అంచనాలను పంచుకుంటాడు. ఈ లేఖలో లింకన్ తన కుమారునికి కేవలం పాఠశాల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నిజాయితీ, ధైర్యం మరియు కరుణ వంటి విలువలను కూడా బోధించమని ఉపాధ్యాయుని కోరుతాడు. అతను ఉపాధ్యాయుని తన కుమారుని సున్నితంగా మార్గనిర్దేశం చేయమని మరియు జ్ఞానం మరియు సమగ్రతతో జీవితంలోని సంక్లిష్టతలను ఎదుర్కోవడంలో సహాయం చేయమని కోరుతాడు. ఈ లేఖను చదువుతుండగా మంచి విద్యను అందించే లక్షణాలు ఏమిటి మరియు ఈ పాఠాలు మన జీవితాలకు ఎలా వర్తిస్తాయి అనే విషయాలను ఆలోచిద్దాం. టేకింగ్ ఆఫ్. What do parents expect while sending children to school? What should a school give apart from knowledge? How does education contribute to personality development? Taking off అనే పదాన్ని ఇక్కడ ఒక విమానం ఎగురుతూ ప్రయాణాన్ని ప్రారంభించడంలాగా ఒక విద్యార్థి తన విద్యా జీవితాన్ని ప్రారంభించడానికి ఉపయోగించారు. ఈ పదం ఒక కొత్త ప్రయాణం, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఈ సందర్భంలో ఇవ్వబడిన ప్రశ్నలు ఈ క్రింది విధంగా విద్యార్థి జీవితానికి సంబంధించిన అంశాలను తెలియజేస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు ఏమి ఆశిస్తారు? ఈ ప్రశ్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తారో, వారు పాఠశాల నుండి ఏమి కోరుకుంటారో తెలియజేస్తుంది. పాఠశాల జ్ఞానం కాకుండా మరి ఏమి ఇవ్వాలి? ఈ ప్రశ్న పాఠశాల విద్యార్థులకు జ్ఞానం మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు మొదలైన అనేక అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. విద్య వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడుతుంది? ఈ ప్రశ్న విద్య ఒక వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో, వారి ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తుందో తెలియజేస్తుంది. ఈ ప్రశ్నలు విద్యార్థి జీవితం ఒక ప్రయాణం అని, ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు, పాఠశాలలు మరియు విద్యార్థులు తమ తమ పాత్రలను పోషించాలని సూచిస్తున్నాయి. టేకింగ్ ఆఫ్ అనే పదం ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉపయోగించడం ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రభావాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం ఉంది. మై సన్ స్టార్ట్స్ స్కూల్ టుడే. It is all going to be strange and new to him for a while, and I wish you would treat him gently. It is an adventure that might take him across continents. All the adventures probably include wars, tragedy, and sorrow. To live this life will require faith, love, and courage. అబ్రహం లింకన్ తన కొడుకు మొదటిసారి స్కూల్కి వెళ్తుండటంతో అక్కడ ఉపాధ్యాయుడికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు: నా కొడుకు ఈ రోజునుంచి పాఠశాలకు వెళ్తున్నాడు. కొంతకాలం వరకు అక్కడ అంతా కొత్తగా, వింతగా అనిపించవచ్చు. ఆ సమయంలో అతన్ని ప్రేమగా చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది అతని జీవితంలో ఒక సాహసం, అతన్ని వేర్వేరు ఖండాలకు కూడా తీసుకెళ్లవచ్చు. ఈ ప్రయాణంలో యుద్ధాలు, విషాదాలు, బాధలు ఉండవచ్చు. ఈ జీవితాన్ని గడపడానికి అతనికి విశ్వాసం, ప్రేమ మరియు ధైర్యం అవసరం. సందర్భోచిత వివరణ. కొత్తగా, వింతగా అనిపించవచ్చు అంటే పాఠశాల అనేది పిల్లలకి కొత్త వాతావరణం. కొత్త స్నేహితులు, కొత్త ఉపాధ్యాయులు, కొత్త నియమాలు, ఇవన్నీ ఒక చిన్న పిల్లవాడికి కొంచెం భయం కలిగించవచ్చు. సాహసం అంటే జీవితాన్ని ఒక సాహసయాత్రలా అభివర్ణించడం ద్వారా రచయిత జీవితం అనేది ఎన్నో అనుభవాలతో నిండిన ప్రయాణమని చెప్పాలనుకుంటున్నారు. వేర్వేరు ఖండాలకు కూడా తీసుకెళ్లవచ్చు అంటే ఇక్కడ రచయిత తన కొడుకు జీవితం ఎంత విశాలంగా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుస్తుంది. తన కొడుకు ప్రపంచాన్ని చుట్టి రావాలని, విభిన్న సంస్కృతులను అనుభవించాలని ఆయన ఆశిస్తున్నారు. యుద్ధాలు, విషాదాలు, బాధలు అంటే జీవితం ఎప్పుడూ సుఖమయం కాదు. కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. రచయిత తన కొడుకు ఈ వాస్తవాన్ని అంగీకరించి ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నారు. విశ్వాసం, ప్రేమ మరియు ధైర్యం అంటే ఈ 3 లక్షణాలే జీవిత సాహసయాత్రలో తన కొడుకుకు తోడు నిలుస్తాయని రచయిత విశ్వసిస్తున్నారు. పిల్లల మనస్తత్వం అంటే పిల్లలు కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. వారికి ప్రేమ, ఓర్పు అవసరం. జీవితం ఒక ప్రయాణం అంటే ఈ పేరా జీవితాన్ని ఒక ప్రయాణంతో పోలుస్తుంది. ప్రతి ప్రయాణంలో మాదిరిగానే జీవితంలో కూడా మనం ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటాం, కొన్ని మధురమైనవి, కొన్ని చేదు అనుభవాలు. సానుకూల దృక్పథం
అంటే కష్టాలు ఎదురైనా జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం ముఖ్యం. విశ్వాసం, ప్రేమ, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తాయి. దీనిని మనందరికీ చెబుతున్నట్లుగా భావిస్తే ఈ విధంగా ఉంటాది. ఈ రోజు నుంచి నువ్వు పాఠశాలకు వెళ్తున్నావు కదా? అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. కొత్త టీచర్లు, కొత్త ఫ్రెండ్స్. మొదట్లో కాస్త భయం వేయవచ్చు, కానీ నువ్వు చాలా ధైర్యవంతుడివి. నువ్వు పెద్దయ్యాక ప్రపంచం అంతా చుట్టి రావాలి. ఎన్నో కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త వ్యక్తులను కలవాలి. అప్పుడు నీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జీవితంలో కష్టాలు కూడా వస్తాయి. కానీ నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. నీకున్న మంచి మనసుతో అందరినీ ప్రేమించాలి. అప్పుడు నువ్వు ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు. సో డియర్ టీచర్, will you please take him by his hand and teach him things he will have to know? But gently, if you can. Teach him that for every enemy, there is a friend. He will have to know that all men are not just, that all men are not true. But teach him also that for every scoundrel there is a hero, that for every crooked politician, there is a dedicated leader. ఇక్కడ అబ్రహం లింకన్ తన కొడుకుకి ఏమి నేర్పాలో ఉపాధ్యాయుడికి వివరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన ఉపాధ్యాయులారా, దయచేసి అతని చేయి పట్టుకుని అతనికి తెలుసుకోవాల్సిన విషయాలను నేర్పండి, కాని వీలైతే మృదువుగా నేర్పండి. ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు ఉంటాడని అతనికి నేర్పండి. అందరూ మనుషులు న్యాయంగా ఉండరని, అందరూ నిజాయితీపరులు కాదని అతను తెలుసుకోవలసి ఉంటుంది. కాని ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నాడని, ప్రతి కుటిల రాజకీయ నాయకుడికి ఒక అంకితభావం ఉన్న నాయకుడు ఉన్నాడని కూడా అతనికి నేర్పండి. సందర్భోచిత వివరణ. దయచేసి అతని చేయి పట్టుకుని, అంటే ఇక్కడ రచయిత ఉపాధ్యాయుడిని తన కొడుకుకు మార్గదర్శకుడిగా, అతనికి అండగా నిలవమని కోరుతున్నారు. మృదువుగా నేర్పండి అంటే పిల్లలకి కఠినంగా కాకుండా ప్రేమతో, ఓర్పుతో విషయాలు నేర్పాలని రచయిత సూచిస్తున్నారు. ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు ఉంటాడు అంటే జీవితంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అయితే చెడు ఉన్న చోట మంచి కూడా ఉంటుందనే ఆశను రచయిత వ్యక్తం చేస్తున్నారు. మనం చేసే పని వల్ల మనకి ఎంతమంది శత్రువులు ఏర్పడతారో అంతమంది స్నేహితులు కూడా ఏర్పడతారు. అందరూ మనుషులు న్యాయంగా ఉండరు, అందరూ నిజాయితీపరులు కాదు అంటే ఇది కఠినమైన వాస్తవం. అయితే పిల్లలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని రచయిత భావిస్తున్నారు. ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నాడు అంటే ఇక్కడ రచయిత మంచి చెడుల మధ్య సమతుల్యత గురించి చెబుతున్నారు. చెడు ఎంత పెరిగినా దానిని ఎదుర్కొనే మంచి కూడా ఉంటుందనే విశ్వాసాన్ని రచయిత కలిగి ఉన్నారు. ప్రతి కుటిల రాజకీయ నాయకుడికి ఒక అంకితభావం ఉన్న నాయకుడు ఉన్నాడు అంటే అవినీతి, అన్యాయం ఉన్న చోట నిజాయితీ, న్యాయం కోసం పోరాడేవారు కూడా ఉంటారనే ఆశను రచయిత వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయాలు. ఉపాధ్యాయుని పాత్ర అంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. వారి బోధనా విధానం పిల్లలపై చెరగని ముద్ర వేస్తుంది. లోకంలో మంచి చెడులు అంటే మంచి చెడులు రెండూ లోకంలో సహజమే. అయితే మనం చెడును ఎదిరించి మంచిని ప్రోత్సహించాలి. ఆశావాదం అంటే కష్టాలు ఎదురైనా ఆశ కోల్పోకూడదు. మంచిపై విశ్వాసం ఉంచితే చెడును ఖచ్చితంగా ఓడించవచ్చు. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, టీచర్ గారు, మా అబ్బాయికి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పండి. అందరూ మంచివాళ్లు కాదు, కొంతమంది మోసం చేస్తారు. అలాంటి వాళ్లని చూసి భయపడకూడదు. మంచివాళ్లు కూడా ఉన్నారు, వాళ్లు మనకు తోడుగా వస్తారు. నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. మంచి పనులు చేయాలి. అప్పుడు నీకు చాలామంది మంచి స్నేహితులు దొరుకుతారు. కొంతమంది పెద్దవాళ్లు చెడు పనులు చేస్తారు. అలాంటి వాళ్లని చూసి నువ్వు నిరాశ చెందకూడదు. మంచి పెద్దవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు మన సమాజాన్ని మంచిగా ఉంచడానికి కష్టపడతారు. నువ్వు కూడా పెద్దయ్యాక అలాంటి మంచి పెద్దవాడివి కావాలి. Teach him if you can that 10 cents earned is of far more value than a dollar found. In school, teach him it is far more honorable to fail than to cheat. Teach him to learn how to gracefully lose and enjoy winning when he does win. తెలుగు వివరణ. వీలైతే కష్టపడి సంపాదించిన 10 సెంట్లు దొరికిన $1 కంటే చాలా విలువైనవని అతనికి నేర్పండి. పాఠశాలలో మోసం చేయడం కంటే ఓడిపోవడం చాలా గౌరవప్రదమైనదని అతనికి బోధించండి. ఓటమిని ఎలా గౌరవంగా అంగీకరించాలో మరియు గెలిచినప్పుడు ఎలా ఆనందించాలో నేర్చుకోవడానికి అతనికి నేర్పండి. సందర్భోచిత వివరణ. కష్టపడి సంపాదించిన 10 సెంట్లు దొరికిన $1 కంటే చాలా విలువైనవి అంటే ఈ వాక్యం కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సులభంగా వచ్చే డబ్బు కంటే కష్టపడి సంపాదించిన డబ్బు విలువ ఎంతో ఎక్కువ అని రచయిత చెప్పాలనుకుంటున్నారు. మోసం చేయడం కంటే ఓడిపోవడం చాలా గౌరవప్రదమైనది అంటే ఇక్కడ రచయిత నిజాయితీ యొక్క విలువను నొక్కి చెబుతున్నారు. గెలుపు కోసం మోసం చేయడం కంటే
ఓడిపోయినా నిజాయితీగా ఉండటం చాలా గొప్ప విషయం. ఓటమిని ఎలా గౌరవంగా అంగీకరించాలో మరియు గెలిచినప్పుడు ఎలా ఆనందించాలో నేర్చుకోవడానికి అతనికి నేర్పండి. అంటే జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఓడిపోయినప్పుడు ధైర్యంగా ఉండటం, గెలిచినప్పుడు అహంకారం లేకుండా ఆనందించడం నేర్చుకోవాలి. ఆసక్తికరమైన విషయాలు. కష్టార్జితం అంటే కష్టపడి పనిచేయడం వల్ల మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మనం సంపాదించిన దాని విలువ మనకు బాగా తెలుస్తుంది. నిజాయితీ అంటే నిజాయితీ అనేది ఒక గొప్ప లక్షణం. అది మనల్ని గౌరవనీయులుగా చేస్తుంది. ఓటమి మరియు విజయం అంటే జీవితంలో ఓటమి, విజయం రెండూ సహజం. రెండింటినీ ఒకేలా స్వీకరించడం నేర్చుకోవాలి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, టీచర్ గారు, మా అబ్బాయికి చెప్పండి, కష్టపడి సంపాదించిన డబ్బు విలువ ఎంతో ఎక్కువ అని. దొంగతనం చేసిన డబ్బుతో సంతోషం ఉండదు. పరీక్షల్లో మోసం చేసి మంచి మార్కులు తెచ్చుకోవడం కంటే తక్కువ మార్కులు వచ్చినా నిజాయితీగా ఉండటం చాలా మంచిది. గెలిచినప్పుడు గర్వపడకూడదు, ఓడిపోయినప్పుడు నిరాశ చెందకూడదు. రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. టీచ్ హిమ్ టు బీ జెంటల్ విత్ జెంటల్ పీపుల్, టఫ్ విత్ టఫ్ పీపుల్. స్టియర్ హిమ్ అవే ఫ్రమ్ envy if you can and teach him the secret of quiet laughter. Teach him if you can how to laugh when he is sad, teach him there is no shame in tears. Teach him there can be glory in failure and despair in success. Teach him to scoff at cynics. తెలుగు వివరణ. అతనికి నేర్పండి, మంచి వారితో మృదువుగా, కఠినమైన వారితో కఠినంగా ఉండటం ఎలాగో. వీలైతే అతన్ని అసూయ నుండి దూరంగా ఉంచండి మరియు నిశ్శబ్దంగా నవ్వు యొక్క రహస్యాన్ని అతనికి నేర్పండి. అతను బాధపడినప్పుడు నవ్వడం ఎలాగో నేర్పండి, కన్నీళ్లలో ఎలాంటి అవమానం లేదని అతనికి నేర్పండి. వైఫల్యంలో కీర్తి, విజయంలో నిరాశ ఉంటుందని అతనికి నేర్పండి. అతను ఎప్పుడూ నిరాశావాదులను ఎగతాళి చేయడం నేర్చుకోనివ్వండి. సందర్భోచిత వివరణ. మంచి వారితో మృదువుగా, కఠినమైన వారితో కఠినంగా ఉండటం ఎలాగో అంటే ఇక్కడ రచయిత తన కొడుకు సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. మంచి వారితో మంచిగా, చెడు వారితో కఠినంగా ఉండాలి. అసూయ నుండి దూరంగా ఉంచండి. అంటే అసూయ అనేది ఒక వినాశకరమైన భావన. అది మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. అందుకే రచయిత తన కొడుకు అసూయ పడకుండా ఉండాలని కోరుకుంటున్నారు. నిశ్శబ్దంగా నవ్వు యొక్క రహస్యాన్ని అతనికి నేర్పండి. అంటే నిజమైన ఆనందం అనేది బయటకు కనిపించే నవ్వులో కాదు, మనసులోని ప్రశాంతతలో ఉంటుంది. అతను బాధపడినప్పుడు నవ్వడం ఎలాగో నేర్పండి. అంటే కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉండటం, పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి. కన్నీళ్లలో ఎలాంటి అవమానం లేదని అతనికి నేర్పండి. అంటే భావోద్వేగాలను దాచుకోవడం మంచిది కాదు. కన్నీళ్లు మన బలహీనతకు చిహ్నం కాదు, అవి మన మానవత్వానికి నిదర్శనం. వైఫల్యంలో కీర్తి, విజయంలో నిరాశ ఉంటుందని అతనికి నేర్పండి. అంటే వైఫల్యం నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. అలాగే విజయం మనల్ని అహంకారులను చేయకూడదు. ఎప్పుడూ నిరాశావాదులను ఎగతాళి చేయడం నేర్చుకోనివ్వండి. అంటే ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వారి మాటలను పట్టించుకోకూడదు. జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఆసక్తికరమైన విషయాలు. సానుభూతి మరియు దృఢత్వం అంటే పరిస్థితులకు అనుగుణంగా మన ప్రవర్తన మార్చుకోవడం నేర్చుకోవాలి. అసూయ అంటే అసూయ అనేది మన ఆనందాన్ని దెబ్బతీసే ఒక ప్రతికూల భావన. నిజమైన ఆనందం అంటే నిజమైన ఆనందం అనేది మన మనసులో ఉంటుంది. బాహ్య ప్రపంచంలో ఆనందం కోసం వెతకకూడదు. ధైర్యం మరియు భావోద్వేగాలు అంటే కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండటం, మన భావోద్వేగాలను వ్యక్తపరచడం ముఖ్యం. వైఫల్యం మరియు విజయం అంటే రెండూ జీవితంలో భాగమే. రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సానుకూల దృక్పథం అంటే ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ప్రతికూల ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, టీచర్ గారు, మా అబ్బాయి మంచివాళ్లతో మంచిగా, చెడ్డవాళ్లతో కఠినంగా ఉండాలి. ఎవరినీ అసూయ పడకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఏడవడంలో తప్పు లేదు. కానీ ఏడుపు ఆపేసి మళ్లీ నవ్వడం నేర్చుకోవాలి. గెలిచినప్పుడు గర్వపడకూడదు, ఓడిపోయినప్పుడు నిరాశ చెందకూడదు. రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి. అప్పుడు ఏదైనా సాధించవచ్చు. టీచ్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ ద వండర్స్ ఆఫ్ బుక్స్, but also give time to ponder over the extreme mystery of birds in the sky, bees in the sun and flowers on a green hill. Teach him to have faith in his own ideas, even if everyone tells him they are wrong. తెలుగు వివరణ. వీలైతే పుస్తకాల అద్భుతాలను అతనికి నేర్పండి. కాని ఆకాశంలో పక్షులు, ఎండలో తేనెటీగలు, పచ్చని కొండపై పువ్వుల అత్యంత రహస్యాన్ని ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వండి.
అందరూ అతని ఆలోచనలు తప్పు అని చెప్పినప్పటికీ తన ఆలోచనలపై విశ్వాసం కలిగి ఉండటానికి అతనికి నేర్పండి. సందర్భోచిత వివరణ. పుస్తకాల అద్భుతాలను అతనికి నేర్పండి. అంటే పుస్తకాలు జ్ఞానానికి, ఊహాశక్తికి, సృజనాత్మకతకు పునాది. అవి మనల్ని కొత్త ప్రపంచాలకు తీసుకెళ్తాయి, కొత్త ఆలోచనలను పరిచయం చేస్తాయి. ఆకాశంలో పక్షులు, ఎండలో తేనెటీగలు, పచ్చని కొండపై పువ్వుల అత్యంత రహస్యాన్ని ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వండి. అంటే ప్రకృతి అనేది ఒక అద్భుతం. దాని అందాన్ని, రహస్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోగలం. అందరూ అతని ఆలోచనలు తప్పు అని చెప్పినప్పటికీ తన ఆలోచనలపై విశ్వాసం కలిగి ఉండటానికి అతనికి నేర్పండి. అంటే ఇక్కడ రచయిత స్వతంత్ర ఆలోచన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. ఇతరుల ఒత్తిడికి లొంగకుండా తన ఆలోచనలపై నమ్మకం ఉంచాలి. ఆసక్తికరమైన విషయాలు. పుస్తక పఠనం. అంటే పుస్తకాలు మన మేధో వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. అవి మన ఊహాశక్తిని పెంపొందిస్తాయి, మన ఆలోచనా విధానాన్ని విస్తృతపరుస్తాయి. ప్రకృతి. అంటే ప్రకృతిని పరిశీలించడం, ప్రకృతితో సమయం గడపడం మన మానసిక ఆరోగ్యానికి మంచిది. ప్రకృతి మనకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. స్వతంత్ర ఆలోచన. అంటే ఇతరుల మాటలకు లొంగిపోకుండా మన స్వంత ఆలోచనలను విశ్వసించాలి. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయగలం, సమాజానికి మేలు చేయగలం. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే. టీచర్ గారు, మా అబ్బాయికి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. పుస్తకాల్లో ఎన్నో కొత్త విషయాలు ఉంటాయి. అవి మనల్ని కొత్త లోకాలకు తీసుకెళ్తాయి. అలాగే ప్రకృతిని చూసి ఆనందించడం కూడా నేర్పండి. చెట్లు, పూలు, పక్షులు, జంతువులను చూసి ఆశ్చర్యపోవాలి. ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎవరైనా తన ఆలోచనలు తప్పు అన్నా తన మీద తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే తను గొప్ప పనులు చేయగలడు. Try to give my son the strength not to follow the crowd when everyone else is doing it. Teach him to listen to everyone, but teach him also to filter all that he hears on a screen of truth and take only the good that comes through. తెలుగు వివరణ. అందరూ ఒక పని చేస్తున్నంత మాత్రాన అతను కూడా వారిని అనుసరించే బలహీనతను కలిగి ఉండకుండా అతనికి బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అందరి మాట వినమని అతనికి నేర్పండి, కాని అతను విన్నదంతా సత్యం యొక్క జల్లెడ ద్వారా వడకట్టాలని మరియు మంచిని మాత్రమే తీసుకోవాలని కూడా అతనికి నేర్పండి. సందర్భోచిత వివరణ. అందరూ ఒక పని చేస్తున్నంత మాత్రాన అతను కూడా వారిని అనుసరించే బలహీనతను కలిగి ఉండకుండా అతనికి బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ రచయిత తన కొడుకు గుంపు మనస్తత్వానికి లొంగకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ చేస్తున్నారనే ఒకే కారణంతో ఏదైనా చేయడం సరైనది కాదు. తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ధైర్యం అతనికి ఉండాలి. అందరి మాట వినమని అతనికి నేర్పండి. అంటే విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి అందరి మాట వినడం ముఖ్యం. అయితే విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అతను విన్నదంతా సత్యం యొక్క జల్లెడ ద్వారా వడకట్టాలని మరియు మంచిని మాత్రమే తీసుకోవాలని కూడా అతనికి నేర్పండి. అంటే మనం వినే ప్రతి విషయంలోనూ నిజం ఉండకపోవచ్చు. అందుకే విచక్షణతో వినాలి, మంచిని మాత్రమే స్వీకరించాలి. ఆసక్తికరమైన విషయాలు. గుంపు మనస్తత్వం. అంటే మన సమాజంలో చాలామంది గుంపు మనస్తత్వానికి గురవుతారు. ఇతరులు ఏమి చేస్తున్నారో చూసి ఆలోచించకుండా వారిని అనుసరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విభిన్న దృక్కోణాలు. అంటే ఏదైనా ఒక విషయంపై అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకుంటే మన ఆలోచనలు మరింత విస్తృతమవుతాయి. విచక్షణ. అంటే మనం వినే, చూసే ప్రతిదాన్ని విశ్వసించకూడదు. సమాచారాన్ని విశ్లేషించి నిజానిజాలను తెలుసుకోవాలి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే. టీచర్ గారు, మా అబ్బాయి అందరూ ఏదో ఒకటి చేస్తున్నారని వాళ్లని అనుసరించకూడదు. తనకు ఏది సరైనదో తనే నిర్ణయించుకోవాలి. అందరూ చెప్పేది వినాలి, కాని అందులో ఏది నిజమో, ఏది కాదో ఆలోచించాలి. మంచి విషయాలను మాత్రమే తీసుకోవాలి. Teach him to sell his talents and brains to the highest bidder, but never to put a price tag on his heart and soul. Let him have the courage to be impatient, let him have the patience to be brave. Teach him to have sublime faith in himself, because then he will always have sublime faith in mankind. In God. తెలుగు వివరణ. తన ప్రతిభను, తెలివితేటలను ఎక్కువ ధర ఇచ్చేవారికి అమ్ముకోవడం నేర్పండి, కాని తన హృదయానికి, ఆత్మకు ఎప్పుడూ ధర పెట్టకూడదు. అతనికి అసహనానికి ధైర్యం కలిగి ఉండనివ్వండి, అతనికి ధైర్యానికి సహనం కలిగి ఉండనివ్వండి. తనపై అతనికి ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండటానికి అతనికి నేర్పండి, ఎందుకంటే అప్పుడు అతను ఎల్లప్పుడూ మానవజాతిపై, దేవునిపై ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉంటాడు. సందర్భోచిత వివరణ. తన ప్రతిభను, తెలివితేటలను ఎక్కువ ధర ఇచ్చేవారికి అమ్ముకోవడం నేర్పండి,
అంటే ఇక్కడ రచయిత తన కొడుకు తన ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని, తన శ్రమకు తగిన ప్రతిఫలం పొందాలని చెబుతున్నారు. కాని తన హృదయానికి, ఆత్మకు ఎప్పుడూ ధర పెట్టకూడదు. అంటే డబ్బు కోసం తన విలువలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు. అతనికి అసహనానికి ధైర్యం కలిగి ఉండనివ్వండి. అంటే అన్యాయాన్ని, అసమానతలను ఎదిరించే ధైర్యం అతనికి ఉండాలి. అవసరమైతే తన గొంతుక విప్పి ప్రశ్నించాలి. అతనికి ధైర్యానికి సహనం కలిగి ఉండనివ్వండి. అంటే ధైర్యంతో పాటు ఓర్పు కూడా అవసరం. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొంటేనే విజయం సాధించగలం. తనపై అతనికి ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండటానికి అతనికి నేర్పండి. అంటే ఆత్మవిశ్వాసం అనేది విజయానికి మూలస్తంభం. తనపై నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. ఎందుకంటే అప్పుడు అతను ఎల్లప్పుడూ మానవజాతిపై, దేవునిపై ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉంటాడు. అంటే తనపై నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరులపై, దేవునిపై కూడా విశ్వాసం ఉంచుతాడు. అతను సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఎదుర్కొంటాడు. ఆసక్తికరమైన విషయాలు. ఆత్మగౌరవం. అంటే డబ్బు కంటే ఆత్మగౌరవం చాలా విలువైనది. ఎంత డబ్బు ఇచ్చినా మన విలువలను, సూత్రాలను తాకట్టు పెట్టకూడదు. ధైర్యం మరియు సహనం. అంటే ధైర్యం, సహనం రెండూ జీవితంలో ముఖ్యమైనవి. ధైర్యంతో అన్యాయాన్ని ఎదిరించాలి, సహనంతో కష్టాలను అధిగమించాలి. మీరు అన్యాయాన్ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించడానికి ధైర్యం అవసరం. కానీ ఆ అన్యాయాన్ని పూర్తిగా అంతం చేసే వరకు ఓర్పుతో ఉండాలి. మీరు తక్షణ కారణాల కోసం కాకుండా, భవిష్యత్ తరాల కోసం దీర్ఘకాలికంగా పోరాడాలి. చివరి వరకు ఆ ధైర్యం ఉండేందుకు సహనం అవసరం. ఆత్మవిశ్వాసం. అంటే ఆత్మవిశ్వాసం అనేది మనలో దాగి ఉన్న శక్తి. దాన్ని గుర్తించి, సద్వినియోగం చేసుకుంటే మనం ఏదైనా సాధించగలం. సానుకూల దృక్పథం. అంటే జీవితం పట్ల, మానవజాతి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా, విజయవంతంగా జీవించగలం. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, టీచర్ గారు, మా అబ్బాయి తన తెలివితేటలతో డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. కానీ ఎంత డబ్బు వచ్చినా తన మనసును అమ్ముకోకూడదు. అన్యాయం జరిగితే ధైర్యంగా ఎదిరించాలి. కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉండాలి. అప్పుడు అతను ఏదైనా సాధించగలడు. అందరినీ ప్రేమించాలి, దేవుడి మీద భక్తి ఉంచాలి. దిస్ ఇస్ ది ఆర్డర్, టీచర్, బట్ సీ వాట్ బెస్ట్ యూ క్యాన్ డూ. హీ ఇస్ సచ్ అ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీ ఇస్ మై సన్. తెలుగు వివరణ. ఇది నా ఆదేశం, ఉపాధ్యాయులారా, కాని మీరు చేయగలిగిన ఉత్తమమైనది చేయండి. అతను చాలా మంచి చిన్న పిల్లవాడు మరియు అతను నా కొడుకు. సందర్భోచిత వివరణ. ఇది నా ఆదేశం, ఉపాధ్యాయులారా, అంటే ఈ వాక్యంలో రచయిత తన కొడుకు విషయంలో తన అభిప్రాయాలను, ఆకాంక్షలను ఉపాధ్యాయునికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభ్యర్థన అనే పదానికి బదులుగా ఆదేశం అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా రచయిత ఉపాధ్యాయునికి తన మాటలకు విలువ ఇవ్వాలని, తన కొడుకును ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాని మీరు చేయగలిగిన ఉత్తమమైనది చేయండి. అంటే అయితే రచయిత తన ఆదేశాలను ఉపాధ్యాయునిపై బలవంతంగా రుద్దడం లేదు. ఉపాధ్యాయుడు తన వంతు ప్రయత్నం చేస్తాడని, తనకున్న పరిమితుల మేరకు తన కొడుకుని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తాడని రచయిత విశ్వసిస్తున్నారు. అతను చాలా మంచి చిన్న పిల్లవాడు మరియు అతను నా కొడుకు. అంటే ఈ చివరి వాక్యంలో రచయిత తన కొడుకు పట్ల తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అతను ఒక మంచి తండ్రి అని, తన కొడుకు భవిష్యత్తు తనకు ఎంతో ముఖ్యమని, అతని మంచి కోసం తాను ఎంతకైనా తెగించి పోరాడతానని ఈ వాక్యం ద్వారా తెలుస్తోంది. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, టీచర్ గారు, నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా వినండి. నా అబ్బాయి చాలా మంచివాడు. అతన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసుకోండి. మీరు చేయగలిగినంత చేయండి. ఆసక్తికరమైన విషయాలు. తండ్రి హక్కు. అంటే ఈ పేరాలో రచయిత ఒక తండ్రిగా తన కొడుకు విద్య విషయంలో తనకున్న హక్కును, అతని భవిష్యత్తు పట్ల తనకున్న బాధ్యతను చాటుతున్నారు. గౌరవం మరియు విశ్వాసం. అంటే ఉపాధ్యాయుని పట్ల గౌరవం చూపిస్తూనే రచయిత తన కొడుకు పట్ల తనకున్న శ్రద్ధను కూడా వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు భవిష్యత్తును ఉపాధ్యాయునికి అప్పగిస్తూనే ఉపాధ్యాయుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే విశ్వాసాన్ని కూడా చూపిస్తున్నారు. తండ్రి ప్రేమ. అంటే ఒక తండ్రి తన కొడుకు పట్ల కలిగి ఉండే బేషరతు ప్రేమను ఈ పేరా అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది. అబౌట్ ద రైటర్. అబ్రాహం లింకన్, a self-taught lawyer, legislator and vocal opponent of slavery, was elected the 16th President of the United States in November 1860, shortly before the outbreak of the Civil War. Lincoln proved to be a shrewd military strategist and a savvy leader. His Emancipation Proclamation paved the way for the abolition of slavery, while his Gettysburg Address stands as one of the most famous pieces of oratory in American history. In April 1865,
With the Union on the brink of victory, Abraham Lincoln was assassinated by Confederate sympathizer John Wilkes Booth. His untimely death made him a martyr to the cause of liberty, and he is widely regarded as one of the greatest presidents in the history of the US. తెలుగు వివరణ. అబ్రహం లింకన్ స్వయంకృషితో న్యాయవాది అయిన వ్యక్తి, చట్టసభ సభ్యుడు మరియు బానిసత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి. అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమవడానికి కొద్ది కాలం ముందు నవంబర్ 1, 1860లో యునైటెడ్ స్టేట్స్ యొక్క 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లింకన్ ఒక చాకచక్యమైన సైనిక వ్యూహకర్త మరియు అపారమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని నిరూపించుకున్నారు. ఆయన విడుదల చేసిన ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ బానిసత్వం నిర్మూలనకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో ఆయన చేసిన గెట్టిస్బర్గ్ ప్రసంగం అమెరికా చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన ప్రసంగాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1, 1865లో యూనియన్ విజయం సమీపంలో ఉన్న సమయంలో అబ్రహం లింకన్ను కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు జాన్ విల్కేస్ బూత్ హత్య చేశాడు. ఆయన అకాల మరణం ఆయనను స్వేచ్ఛ కోసం అమరుడిగా మార్చింది మరియు ఆయన అమెరికా చరిత్రలో గొప్ప అధ్యక్షులలో ఒకరిగా విస్తృతంగా గుర్తించబడ్డారు. సందర్భానుసార వివరణ. స్వయంకృషితో న్యాయవాది అయిన వ్యక్తి అబ్రహం లింకన్ కళాశాల విద్యను అభ్యసించలేదు. ఆయన స్వయంగా చదువుకుని న్యాయవాది అయ్యారు. ఈ విషయం ఆయన పట్టుదలకు, కృషికి నిదర్శనం. బానిసత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వ్యక్తి. అప్పట్లో అమెరికాలో బానిసత్వం ఒక పెద్ద సమస్య. లింకన్ బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చాకచక్యమైన సైనిక వ్యూహకర్త మరియు అపారమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. అంతర్యుద్ధం సమయంలో లింకన్ తన తెలివితేటలతో, నాయకత్వ లక్షణాలతో యూనియన్ను విజయం వైపు నడిపించారు. ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్, ఈ ప్రకటన ద్వారా లింకన్ బానిసలను విముక్తి చేశారు. ఇది అమెరికా చరిత్రలో ఒక మైలురాయి. గెట్టిస్బర్గ్ ప్రసంగం. ఈ ప్రసంగం అమెరికా స్వాతంత్ర్యం, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి విలువలను గుర్తుచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ప్రసంగాలలో ఒకటి. కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు జాన్ విల్కేస్ బూత్ హత్య చేశాడు. అంతర్యుద్ధంలో ఓడిపోయిన కాన్ఫెడరసీకి మద్దతుగా ఉన్న జాన్ విల్కేస్ బూత్ లింకన్ను హత్య చేశాడు. అకాల మరణం ఆయనను స్వేచ్ఛ కోసం అమరుడిగా మార్చింది. లింకన్ మరణం అమెరికా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వేచ్ఛ, సమానత్వం కోసం చేసిన పోరాటానికి గుర్తుగా నిలిచిపోయారు. అమెరికా చరిత్రలో గొప్ప అధ్యక్షులలో ఒకరిగా విస్తృతంగా గుర్తించబడ్డారు. లింకన్ నాయకత్వం, ఆయన చేసిన సంస్కరణలు ఆయనను అమెరికా చరిత్రలో గొప్ప అధ్యక్షులలో ఒకరిగా నిలబెట్టాయి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, అబ్రహం లింకన్ ఒక గొప్ప అమెరికా అధ్యక్షుడు. ఆయన చిన్నప్పుడు బడికి వెళ్లలేదు, కానీ తనే చదువుకుని న్యాయవాది అయ్యాడు. ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు, అందరూ సమానమని నమ్మాడు. అమెరికాలో అంతర్యుద్ధం వచ్చినప్పుడు ఆయన తెలివిగా యుద్ధం చేసి దేశాన్ని కాపాడాడు. ఆయన బానిసలందరినీ విముక్తి చేశాడు. ఆయన చేసిన గెట్టిస్బర్గ్ ప్రసంగం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దురదృష్టవశాత్తు ఆయనను ఒక దుర్మార్గుడు చంపేశాడు. కాని ఆయన ఆశయాలు, ఆయన చేసిన మంచి పనులు ఈనాటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి. అబౌట్ ద లెసన్. Abraham Lincoln's letter to his son's teacher is full of optimism and values he believed in. The letter has a universal appeal. It shows Lincoln's passion and zeal for learning. The purpose of education, as stated by Lincoln elsewhere, is to inculcate honor and character in children. Lincoln believed that education is a potential tool for building the all-round personality of the student, transforming him into a successful human being and an excellent global citizen. The letter has a far-reaching impact on the whole gamut of education. It answers a number of challenges encountered by policy makers of education today. తెలుగు వివరణ. అబ్రహం లింకన్ తన కొడుకు ఉపాధ్యాయునికి రాసిన లేఖ ఆశావాదంతో మరియు ఆయన విశ్వసించిన విలువలతో నిండి ఉంది. ఈ లేఖకు సార్వత్రిక ఆకర్షణ ఉంది. ఇది లింకన్ యొక్క అభ్యాసం పట్ల ఉన్న అభిరుచిని మరియు ఉత్సాహాన్ని చూపిస్తుంది. లింకన్ వేరొక చోట చెప్పినట్లుగా, విద్య యొక్క ఉద్దేశ్యం పిల్లలలో గౌరవం మరియు నైతికతను పెంపొందించడం. విద్య అనేది విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనమని, అతన్ని ఒక విజయవంతమైన మానవుడిగా మరియు అద్భుతమైన ప్రపంచ పౌరుడిగా మార్చగలదని లింకన్ విశ్వసించారు. ఈ లేఖ విద్య యొక్క మొత్తం పరిధిపై చాలా దూర ప్రభావాన్ని చూపుతుంది. నేటి విద్యా విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఇది సమాధానం ఇస్తుంది. సందర్భానుసార వివరణ. ఆశావాదంతో మరియు ఆయన విశ్వసించిన విలువలతో నిండి ఉంది. లింకన్ లేఖ మొత్తం ఒక సానుకూల దృక్పథంతో, జీవితం పట్ల ఆశతో నిండి ఉంది. ఆయన విశ్వసించిన విలువలు, నిజాయితీ, కరుణ, ధైర్యం ఈ లేఖలో ప్రతిబింబిస్తాయి. సార్వత్రిక ఆకర్షణ. ఈ లేఖ కేవలం ఒక తండ్రి తన కొడుకు ఉపాధ్యాయునికి రాసిన లేఖ మాత్రమే కాదు.
ఇందులోని సందేశం ప్రతి తరం వారికి, ప్రపంచంలోని ప్రతి మూలకీ వర్తిస్తుంది. లింకన్ యొక్క అభ్యాసం పట్ల ఉన్న అభిరుచిని మరియు ఉత్సాహాన్ని చూపిస్తుంది. లింకన్ కేవలం విద్య యొక్క ప్రాముఖ్యతను మాత్రమే నొక్కి చెప్పలేదు, నిజమైన అభ్యాసం అంటే ఏమిటో కూడా ఈ లేఖలో వివరించారు. పిల్లలలో గౌరవం మరియు నైతికతను పెంపొందించడం. లింకన్ ప్రకారం విద్య అనేది కేవలం పుస్తకాల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాదు, మంచి మనుషులుగా తయారు కావడం కూడా. విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనం. విద్య అనేది ఒక వ్యక్తిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తుంది, మేధోపరంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా. విజయవంతమైన మానవుడిగా మరియు అద్భుతమైన ప్రపంచ పౌరుడిగా మార్చగలదని లింకన్ విశ్వసించారు. లింకన్ దృష్టిలో విద్య అనేది ఒక వ్యక్తిని కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం, ప్రపంచం కోసం కూడా మంచి చేసేలా తీర్చిదిద్దాలి. విద్య యొక్క మొత్తం పరిధిపై చాలా దూర ప్రభావాన్ని చూపుతుంది. ఈ లేఖ విద్య యొక్క ప్రాముఖ్యతను, విద్య ఎలా ఉండాలో చాలా స్పష్టంగా వివరిస్తుంది. అందుకే ఇది నేటికీ ఎంతో విలువైనది. నేటి విద్యా విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఇది సమాధానం ఇస్తుంది. లింకన్ లేఖలో ప్రస్తావించిన విలువలు, ఆలోచనలు నేటి విద్యా వ్యవస్థలో కూడా చాలా అవసరం. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే. ఈ పాఠంలో అబ్రహం లింకన్ తన కొడుకు టీచర్కి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఆయన తన కొడుకుని ఎలా చూసుకోవాలో, ఏం నేర్పాలో చెప్పాడు. ఆయన చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, మంచి మనిషిగా ఎదగడం కూడా అని నమ్మాడు. మంచి మార్కులు తెచ్చుకోవడం కంటే మంచి పనులు చేయడం ముఖ్యం అని ఆయన అన్నాడు. లింకన్ తన కొడుకు ధైర్యవంతుడిగా, నిజాయితీపరుడిగా ఎదగాలని కోరుకున్నాడు. అందరితో ప్రేమగా ఉండాలని, ఎవరినీ ద్వేషించకూడదని చెప్పాడు. ఈ ఉత్తరం ప్రపంచంలోని అందరు తల్లిదండ్రులకు, టీచర్లకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. The purpose and motivation for such an inspirational letter lies in Lincoln's childhood. Lincoln never had formal education. He did not enjoy the luxury of classroom learning. In his entire life, Lincoln had less than 1 full year of formal education. His father was an illiterate shoemaker who needed Lincoln's help on the farm. To help pay the bills, his father rented Lincoln's labor to neighbors, which was a common practice at that time. Abe's stepmother encouraged his quest for knowledge. Books were scarce on the Indiana frontier. Lincoln borrowed books from clergymen, teachers and even the passers-by and read them. తెలుగు వివరణ. ఇంతటి స్ఫూర్తిదాయకమైన లేఖ రాయడానికి లింకన్ బాల్యం ఒక ప్రధాన కారణం. లింకన్ ఎప్పుడూ పాఠశాల విద్యను అభ్యసించలేదు. తరగతి గదిలో నేర్చుకునే అవకాశం ఆయనకు లభించలేదు. తన జీవితకాలంలో లింకన్ 1 సంవత్సరం కంటే తక్కువ కాలం మాత్రమే అధికారిక విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి చదువురాని చెప్పుల కుట్టేవాడు. వ్యవసాయ పనుల్లో లింకన్ సహాయం అవసరం ఉండేది. ఖర్చులు భరించడానికి ఆయన తండ్రి లింకన్ శ్రమను పొరుగువారికి అద్దెకు ఇచ్చేవారు. అది ఆ కాలంలో ఒక సాధారణ పద్ధతి. అయితే ఆయన సవతి తల్లి ఆయన జ్ఞానతృష్ణను ప్రోత్సహించింది. ఇండియానా సరిహద్దు ప్రాంతంలో పుస్తకాలు చాలా అరుదుగా దొరికేవి. లింకన్ మతాచార్యులు, ఉపాధ్యాయులు మరియు దారిలో కలిసే వ్యక్తుల నుండి పుస్తకాలను అరువు తెచ్చుకుని చదివేవారు. సందర్భానుసార వివరణ. ఇంతటి స్ఫూర్తిదాయకమైన లేఖ రాయడానికి లింకన్ బాల్యం ఒక ప్రధాన కారణం. లింకన్ బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయన విద్య పట్ల కలిగి ఉన్న తీవ్రమైన కోరిక ఈ లేఖ రాయడానికి ప్రేరణగా నిలిచాయి. తన కొడుకు తాను పడిన కష్టాలు పడకూడదని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని లింకన్ కోరుకున్నారు. లింకన్ ఎప్పుడూ పాఠశాల విద్యను అభ్యసించలేదు. లింకన్ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అందువల్ల ఆయన రోజంతా పని చేయాల్సి వచ్చేది. పాఠశాలకు వెళ్లే అవకాశం ఆయనకు లేదు. ఆయన తండ్రి చదువురాని చెప్పుల కుట్టేవాడు. లింకన్ తండ్రికి చదువు రాలేదు. కుటుంబ పోషణ కోసం ఆయన చెప్పులు కుట్టేవారు. ఖర్చులు భరించడానికి ఆయన తండ్రి లింకన్ శ్రమను పొరుగువారికి అద్దెకు ఇచ్చేవారు. ఆ కాలంలో పేద కుటుంబాలు తమ పిల్లలను ఇతరుల వద్ద పనికి పంపడం సర్వసాధారణం. లింకన్ తండ్రి కూడా అదే చేశారు. ఆయన సవతి తల్లి ఆయన జ్ఞానతృష్ణను ప్రోత్సహించింది. లింకన్ సవతి తల్లి ఆయనకు చాలా అండగా నిలిచారు. ఆమె ప్రోత్సాహంతోనే లింకన్ చదువు పట్ల ఆసక్తి పెంచుకున్నారు. పుస్తకాలు చాలా అరుదుగా దొరికేవి. అంటే లింకన్ నివసించిన ప్రాంతంలో పుస్తకాలు దొరకడం చాలా కష్టం. అయినప్పటికీ ఆయన ఎక్కడ పుస్తకం దొరికినా దాన్ని చదివేసేవారు. ఆసక్తికరమైన విషయాలు. స్వీయ అభ్యాసం. అంటే లింకన్ తనకు తానుగా చదువుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఇది ఆయన పట్టుదలకు, అంకిత భావానికి నిదర్శనం. విద్య యొక్క విలువ. అంటే లింకన్ తన బాల్యంలో విద్యను అభ్యసించే అవకాశం లేకపోవడం వల్ల విద్య యొక్క విలువను బాగా తెలుసుకున్నారు. అందుకే ఆయన తన కొడుకు మంచి విద్యను అభ్యసించాలని కోరుకున్నారు. తల్లి ప్రేమ. అంటే లింకన్ సవతి తల్లి ఆయనకు చాలా అండగా నిలిచారు.
ఆమె ప్రోత్సాహం లేకుంటే లింకన్ ఇంతటి గొప్ప వ్యక్తి అయ్యేవారో కాదో. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, అబ్రహం లింకన్ చిన్నప్పుడు చాలా పేదవాడు. ఆయనకు బడికి వెళ్లే అవకాశం లేదు. రోజంతా పని చేయాల్సి వచ్చేది. కాని ఆయన చదువుకోవాలని చాలా ఆశపడ్డాడు. ఎక్కడైనా పుస్తకం దొరికితే చాలు, దాన్ని తీసుకొచ్చి చదివేసేవాడు. ఆయన సవతి తల్లి ఆయనకు చాలా సహాయం చేసింది. చివరికి ఆయన తనంతట తానుగా చదువుకుని న్యాయవాది అయ్యాడు. తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు. హెన్స్, లింకన్ conceived a different kind of education for the future kids of America. He knew that education is incomplete without the practical knowledge of wars, tragedy and sorrows. Knowledge remains static unless one masters its wide range of applications in life. Lincoln also talks about the need for appreciation of the mysteries of nature as part of education. Education should help the child replace indecision and doubt with conformation and confidence. Lincoln believes that education should inculcate the right attitude in kids. తెలుగు వివరణ. అందుకే లింకన్ అమెరికా యొక్క భవిష్యత్తు పిల్లల కోసం ఒక విభిన్నమైన విద్యను ఊహించారు. యుద్ధాలు, విషాదాలు మరియు బాధల యొక్క ఆచరణాత్మక జ్ఞానం లేకుండా విద్య అసంపూర్ణమని ఆయనకు తెలుసు. జీవితంలో దాని విస్తృత అనువర్తనాలను ఒకరు స్వాధీనం చేసుకోకపోతే జ్ఞానం స్థిరంగా ఉంటుంది. విద్యలో భాగంగా ప్రకృతి యొక్క రహస్యాలను అభినందించాల్సిన అవసరం గురించి కూడా లింకన్ మాట్లాడుతున్నారు. విద్య పిల్లలలోని సందిగ్ధత మరియు సందేహాలను నిర్ధారణ మరియు విశ్వాసంతో భర్తీ చేయడంలో సహాయపడాలి. విద్య పిల్లలలో సరైన వైఖరిని కలిగించాలని లింకన్ విశ్వసిస్తారు. సందర్భానుసార వివరణ. అందుకే లింకన్ అమెరికా యొక్క భవిష్యత్తు పిల్లల కోసం ఒక విభిన్నమైన విద్యను ఊహించారు. అంటే లింకన్ తన సొంత అనుభవాల నుండి కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే సరిపోదని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు పిల్లలకు ఆచరణాత్మక జ్ఞానం కూడా అవసరమని గ్రహించారు. యుద్ధాలు, విషాదాలు మరియు బాధల యొక్క ఆచరణాత్మక జ్ఞానం లేకుండా విద్య అసంపూర్ణమని ఆయనకు తెలుసు. అంటే జీవితం ఎప్పుడూ సుఖమయం కాదు. కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు పిల్లలకు మానసికంగా, మేధోపరంగా సిద్ధం చేయాలి. జీవితంలో దాని విస్తృత అనువర్తనాలను ఒకరు స్వాధీనం చేసుకోకపోతే జ్ఞానం స్థిరంగా ఉంటుంది. అంటే కేవలం పుస్తకాల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. విద్యలో భాగంగా ప్రకృతి యొక్క రహస్యాలను అభినందించాల్సిన అవసరం గురించి కూడా లింకన్ మాట్లాడుతున్నారు. అంటే ప్రకృతి మనకు ఎంతో నేర్పుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, దాని రహస్యాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం జీవిత పాఠాలు నేర్చుకుంటాం. విద్య పిల్లలలోని సందిగ్ధత మరియు సందేహాలను నిర్ధారణ మరియు విశ్వాసంతో భర్తీ చేయడంలో సహాయపడాలి. అంటే విద్య పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. వారిలో ఉన్న సందేహాలను తొలగించి వారిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలి. విద్య పిల్లలలో సరైన వైఖరిని కలిగించాలని లింకన్ విశ్వసిస్తారు. అంటే విద్య అనేది కేవలం జ్ఞానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, పిల్లలలో మంచి నడవడిక, సానుకూల దృక్పథం, సామాజిక బాధ్యత వంటి విలువలను కూడా పెంపొందించాలి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, అబ్రహం లింకన్ చిన్నప్పుడు బడికి వెళ్లలేదు. అందుకే ఆయనకు తెలుసు, కేవలం పుస్తకాలు చదవడం సరిపోదని. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అందుకే పిల్లలు చదువుతో పాటు ప్రపంచ జ్ఞానం కూడా సంపాదించాలి అని ఆయన అనుకున్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. చెట్లు, పూలు, పక్షులు, జంతువులను పరిశీలిస్తే ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. చదువు వల్ల పిల్లలు ధైర్యవంతులు అవుతారు. వాళ్లలో ఉన్న సందేహాలు పోతాయి, వాళ్ళు ఏదైనా చేయగలమనే నమ్మకం కలుగుతుంది. అందుకే మంచి చదువు అందరికీ అవసరం. Lincoln appeals to his son's teacher to inculcate faith in his son so that he is not discouraged by scoundrels and enemies. He should be taught the value of honesty, integrity and sincere tears. His son should learn that there is a friend for every enemy and a hero for every villain. He must learn to be gentle with the good and tough with the rude. He should be taught how to distance sadness with laughter. His son should be trained to listen to everyone only to filter the same on a screen of truth to arrive at a decisive action. He must be made to understand the value of hard work and the need to stay away from envy and enjoy quiet laughter. At the end, Lincoln appeals to the teacher neither to be too gentle nor too harsh. తెలుగు వివరణ. లింకన్ తన కొడుకు ఉపాధ్యాయుడిని తన కొడుకులో విశ్వాసాన్ని నింపమని కోరారు. తద్వారా అతను దుర్మార్గులు మరియు శత్రువులచే నిరుత్సాహపడడు. నిజాయితీ, సమగ్రత మరియు నిజాయితీ కన్నీళ్ల విలువను అతనికి నేర్పించాలి. ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు మరియు ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నారని తన కొడుకు నేర్చుకోవాలి. మంచివారితో సౌమ్యంగా,
కఠినమైన వారితో కఠినంగా ఎలా ఉండాలో అతను నేర్చుకోవాలి. బాధను నవ్వుతో ఎలా దూరం చేయాలో అతనికి నేర్పించాలి. అతని కొడుకు అందరి మాటలను వినాలి, కాని వాటిని సత్యం యొక్క జల్లెడలో వడపోసి నిర్ణయాత్మక చర్యకు రావాలని శిక్షణ ఇవ్వాలి. కష్టపడి పనిచేయడం యొక్క విలువను మరియు అసూయ నుండి దూరంగా ఉండి నిశ్శబ్దంగా నవ్వును ఆస్వాదించాల్సిన అవసరాన్ని అతను అర్థం చేసుకోవాలి. చివరగా, లింకన్ ఉపాధ్యాయుడిని చాలా సౌమ్యంగా లేదా చాలా కఠినంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. సందర్భానుసార వివరణ. తన కొడుకులో విశ్వాసాన్ని నింపమని కోరారు. అంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు తన కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని లింకన్ ఉపాధ్యాయుడిని కోరుతున్నారు. నిజాయితీ, సమగ్రత మరియు నిజాయితీ కన్నీళ్ల విలువను అతనికి నేర్పించాలి. అంటే నిజాయితీ, సమగ్రత అనేవి మనిషిని గొప్పవాడిని చేసే గుణాలు. అలాగే భావోద్వేగాలను దాచుకోకుండా వ్యక్తపరచడం కూడా ముఖ్యమేనని లింకన్ చెబుతున్నారు. ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు మరియు ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నారని తన కొడుకు నేర్చుకోవాలి. అంటే లోకంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడు ఉన్న చోట మంచి కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఆశ కోల్పోకూడదు. మంచివారితో సౌమ్యంగా, కఠినమైన వారితో కఠినంగా ఎలా ఉండాలో అతను నేర్చుకోవాలి. అంటే పరిస్థితులకు అనుగుణంగా మన ప్రవర్తన మార్చుకోవడం నేర్చుకోవాలి. మంచివారితో మంచిగా, చెడువారితో కఠినంగా ఉండాలి. బాధను నవ్వుతో ఎలా దూరం చేయాలో అతనికి నేర్పించాలి. అంటే కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉండటం, పరిస్థితులను చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అతని కొడుకు అందరి మాటలను వినాలి, కాని వాటిని సత్యం యొక్క జల్లెడలో వడపోసి నిర్ణయాత్మక చర్యకు రావాలని శిక్షణ ఇవ్వాలి. అంటే విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. సత్యాన్ని వెతికి దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కష్టపడి పనిచేయడం యొక్క విలువను మరియు అసూయ నుండి దూరంగా ఉండి నిశ్శబ్దంగా నవ్వును ఆస్వాదించాల్సిన అవసరాన్ని అతను అర్థం చేసుకోవాలి. అంటే కష్టపడి పనిచేయడం వల్ల మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ అనేది మన ఆనందాన్ని హరించే ఒక చెడు గుణం. దానికి దూరంగా ఉండాలి. నిజమైన ఆనందం అనేది మనసులోని ప్రశాంతతలో ఉంటుంది. చాలా సౌమ్యంగా లేదా చాలా కఠినంగా ఉండకూడదని, అంటే పిల్లల పట్ల మృదువుగా ఉండాలి, కాని క్రమశిక్షణ కూడా నేర్పాలి. రెండింటి మధ్య సమతుల్యతను ఉపాధ్యాయుడు పాటించాలని లింకన్ కోరుతున్నారు. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే. లింకన్ తన కొడుకు టీచర్తో, మా అబ్బాయిని ధైర్యవంతుడిగా తయారు చేయండి. ఎవరూ అతన్ని భయపెట్టలేరని అతనికి నమ్మకం కలిగించండి. అబద్ధాలు చెప్పకూడదని, నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో అతనికి నేర్పండి. అలాగే బాధ వచ్చినప్పుడు ఏడవడంలో తప్పు లేదు అని కూడా చెప్పండి. మంచివాళ్లతో మంచిగా, చెడ్డవాళ్లతో కఠినంగా ఉండటం నేర్పండి. బాధ వచ్చినప్పుడు ఏడుపు ఆపేసి నవ్వడం నేర్పండి. అందరూ చెప్పేది వినాలి, కాని అందులో ఏది నిజమో, ఏది కాదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కష్టపడి పనిచేయడం విలువ ఏంటో, అసూయపడటం ఎందుకు తప్పో అతనికి తెలియజేయండి. చివరగా, టీచర్ గారు, మా అబ్బాయితో చాలా మృదువుగా లేదా చాలా కఠినంగా ఉండకండి అని చెప్పాడు. ఆఫ్టర్ రీడింగ్ ద లెటర్ one cannot help appreciating Lincoln's poetic style of prose. Lincoln employs various figures of speech so effectively that the prose in his letter sounds poetic in style. The letter is replete with lots of antithetical and epigrammatic sentences. It contains dozens of maxims of astonishing insight and wisdom condensed into short and pithy sentences. Sentences such as, for every scoundrel there is a hero, for every crooked politician there is a dedicated leader. And it is far more honorable to fail than to cheat are found throughout. తెలుగు వివరణ. ఈ లేఖ చదివిన తర్వాత లింకన్ గద్య శైలిలోని కవితాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేము. లింకన్ వివిధ రకాల అలంకారిక పద్ధతులను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించారు. అతని లేఖలోని గద్యం కవితా శైలిలో వినిపిస్తుంది. ఈ లేఖ అనేక వ్యతిరేక మరియు సూక్తి వాక్యాలతో నిండి ఉంది. ఇందులో డజన్ల కొద్దీ అద్భుతమైన అంతర్దృష్టి మరియు జ్ఞానం కలిగిన సూక్తులు చిన్న మరియు అర్థవంతమైన వాక్యాలలో కుదించబడ్డాయి. ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నాడు. ప్రతి కుటిల రాజకీయ నాయకుడికి ఒక అంకితభావం ఉన్న నాయకుడు ఉన్నాడు. మరియు మోసం చేయడం కంటే ఓడిపోవడం చాలా గౌరవప్రదమైనది వంటి వాక్యాలు అంతటా కనిపిస్తాయి. సందర్భానుసార వివరణ. లింకన్ గద్య శైలిలోని కవితాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేము. లింకన్ లేఖ కేవలం సాధారణ సమాచారాన్ని అందించే లేఖ కాదు. ఆయన ఉపయోగించిన భాష, శైలి చాలా అందంగా, హృద్యంగా ఉన్నాయి. అందుకే ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ దానిలోని కవితాత్మకతను మెచ్చుకుంటారు. వివిధ రకాల అలంకారిక పద్ధతులను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించారు. ఉపమానాలు, రూపకాలు, వ్యతిరేక పదాల వాడకం వంటి అలంకారిక పద్ధతులను లింకన్ తన లేఖలో ఎంతో చక్కగా ఉపయోగించారు. ఇది లేఖకు మరింత అందం, వన్నె తెచ్చిపెట్టింది.
అనేక వ్యతిరేక మరియు సూక్తి వాక్యాలతో నిండి ఉంది. వ్యతిరేక పదాలను ఉదా, మంచి చెడు, ఓటమి విజయం, సూక్తులను ఉదా, కష్టపడి పనిచేయడం విలువ ఉపయోగించడం ద్వారా లింకన్ తన ఆలోచనలను మరింత స్పష్టంగా గుర్తుండిపోయేలా చేశారు. డజన్ల కొద్దీ అద్భుతమైన అంతర్దృష్టి మరియు జ్ఞానం కలిగిన సూక్తులు చిన్న మరియు అర్థవంతమైన వాక్యాలలో కుదించబడ్డాయి. లింకన్ తన లేఖలో చాలా విలువైన సూక్తులను పొందుపరిచారు. ఈ సూక్తులు జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. ప్రతి దుర్మార్గుడికి ఒక హీరో ఉన్నాడు. ప్రతి కుటిల రాజకీయ నాయకుడికి ఒక అంకితభావం ఉన్న నాయకుడు ఉన్నాడు. మరియు మోసం చేయడం కంటే ఓడిపోవడం చాలా గౌరవప్రదమైనది వంటి వాక్యాలు అంతటా కనిపిస్తాయి. ఈ వాక్యాలు లింకన్ యొక్క ఆశావాద దృక్పథాన్ని, విలువలను తెలియజేస్తాయి. లోకంలో చెడు ఉన్నప్పటికీ మంచి కూడా ఉంటుంది, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది అనే సందేశాన్ని ఈ వాక్యాలు ఇస్తాయి. పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా వివరిస్తే, అబ్రహం లింకన్ తన కొడుకు టీచర్కి రాసిన ఈ ఉత్తరం చాలా బాగుంది. ఆయన మాటలు పద్యంలా ఉంటాయి. ఆయన చాలా తెలివిగా, అందమైన పదాలు వాడాడు. ఆయన చెప్పిన మాటలు చాలా గుర్తుండిపోతాయి. చెడ్డవాళ్లు ఉన్న చోట మంచివాళ్లు కూడా ఉంటారు. మోసం చేయడం కంటే ఓడిపోవడం మంచిది. ఇలా ఆయన చెప్పిన మాటల్లో చాలా జ్ఞానం ఉంది. అందుకే ఈ ఉత్తరం చాలా గొప్పది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.